ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ యొక్క రెక్కల చాటున మా అందరిని భద్రపరుచుకున్నారు నాయన. మా గృహముల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేశారు. మాకు కంటి నిండా నిద్రను అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ ఉదయాన్ని తండ్రి మాకు బహుమానంగా దయచేశారు నాయన. అనేక మంది ఈ రోజును చూడాలని ఆశగొని ఉన్నప్పటికీ వారికి లేని మహాయోగ్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు మాత్రమే అనుగ్రహించారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు అని యెషయా గ్రంథము 60వ అధ్యాయము 3వ వచనములో అయా మీ వాక్యము సెలవిస్తూ ఉన్నట్లుగా, అవును ప్రభువా, తృణీకరించబడిన, నిరాకరించబడిన, చీకటి అని ఎంచబడిన మా కొరకే జనులు వస్తారని, మమ్మల్ని బట్టే పరిస్థితులు మారతాయని, అధికారులు సహితము మాకు అనుకూలంగా మారతారని ఈ ఉదయాన సెలవిస్తున్నారు నాయన. ఏ బిడ్డైతే మేము నిస్సహాయులము, నిష్ఫలులము, ఉపయోగము లేని వారము అని ఈరోజు అనుకుంటున్నారో వారికి ఈ యొక్క వాగ్దానాన్ని స్థిరపరచండి, రూఢిపరచండి అయ్యా. వారు ఈ రోజున అద్భుతముగా మారబోతున్నారు అని నమ్ముటకు శక్తిని దయచేయండి తండ్రి. ఈ ఉదయాన్నే లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము అయ్యా. వారందరినీ పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాము. ఈ రోజున వారి కార్యాలను, వారి తలంపులను, వారి ఆలోచనలను సఫలపరచండి నాయన. ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభువా. ఈ రోజున చేస్తున్న పనులలో ప్రతి బిడ్డ ఫలించే కృప దయచేయండి. ఏ సమస్య, ఏ ఇబ్బంది, ఏ ఇరుకులు, ఏ వ్యక్తి వారిని ఆపలేరు నాయనా. వారు ప్రతి విషయంలో అభివృద్ధి చెందే కృప దయచేయమని అడుగుతున్నాము నాయన. జ్ఞానం, బలము, శక్తి, వివేచన సమస్తాన్ని మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఆగిపోయిన పనులు కూడా మరలా పునరుద్ధరించబడే కృప దయచేయండి. నూతనముగా ఈరోజు పనులు ప్రారంభిస్తూ ఉన్నారు, వారందరినీ కూడా దీవించండి ప్రభువా. నాయనా, ఈ రోజున ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాం. ఎవరికి ఏ ప్రమాదం, ఏ అపాయం, ఏ సమస్య మార్గంలో రాకుండా ప్రతి ఒక్కరు కూడా క్షేమముగాను, సురక్షితముగాను ప్రయాణించగలిగిన కృప దయచేయండి నాయన. అదే విధముగా గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, వారి మీదికి ఏ దుష్టుడు రాకుండా, ఎవరి కన్ను వారి పైన పడకుండా మీ కాపుదల వారికి దయచేయండి. ఎవరికి ఆకలి బాధలు లేకుండా, ఎవరు అనారోగ్య సమస్యలను బట్టి చింతించకుండా, ఎవరు ఆర్థిక ఇబ్బందులను ఈ రోజున ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరికి మీరే సమృద్ధిని దయచేయండి, ఆశీర్వదించండి, నడిపించండి ప్రభువా. అయా హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్, చెకప్స్ అన్నిటిని మీకు అప్పగిస్తున్నాం. అన్నిటిలో తండ్రి మీరే వారికి తోడై ఉండి అనుకూలంగా మార్చండి తండ్రి. అయ్యా, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉండగా తెలివితేటలు, జ్ఞానము, జ్ఞాపక శక్తి బిడ్డలకు దయచేయండి. ఈరోజు వారు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృపా సహాయము దయచేయండి తండ్రి ప్రభు. అదే విధంగా మా మాటలు, మేము చేస్తున్న పనులు, మా క్రియలు అన్నీ కూడా మీ నామాన్ని ఘనపరచడానికి మాకు తండ్రి మంచి వాక్య జ్ఞానము దయచేయండి. అపవాది చిక్కుల్లో ఎవరు పడిపోకుండా, ఎవరి చేతుల్లో ఏ బిడ్డ మోసపోకుండా
వారికి మీరు అనుగ్రహించిన తమ యొక్క సమయాన్ని వృధా చేసుకొనకుండా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరే నడిపించమని, ఈ రోజున సమాధానకరమైన, ప్రశాంతమైన, ఎటువంటి గొడవలు లేని జీవితాన్ని ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారందరినీ దీవించండి. సంవత్సరమును దయా కిరీటం అనుగ్రహించండి. కొందరికైనా మేము మీ యొక్క మాటలు ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి కృపగలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.